Hello. Hello, boss. Oh. Yes, we got the kid. Fantastic. We are on our way to finish him off. Tapadaga. Finish him off. Okay. Yeah, bye. ఒక్క పని కూడా తినంగా చేయలేవా? Sorry, Anurag. It's just business. Nothing personal, man. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఖుషిని తీసుకెళ్ళు. Yeah, tell me, man. Somebody has taken over the kid. What? I'm sorry, boss. You freaking useless idiots. Yeah, fish right off, man. పర్లేదురా, గట్టిగానే ఉంది మీ ఓడి జాతకం. అసలు బాబుని నీ దగ్గర వదిలి వెళ్ళాను చూడు, నా తప్పే. నీ గురించి అంతా తెలిసి కూడా నీతో ఉండడానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? శాంతి నీ గురించి చెప్పిన మాటల వల్లే. అవును, అనురాగ్ నిన్ను ఎంత నమ్మాడో శాంతి నిన్నంతకన్నా ఎక్కువగా నమ్మింది. తనకి నీ మీద కన్నా మీ ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకం ఎక్కువ. తనెప్పుడూ చెప్తూ ఉండేది, మాకేం కష్టం వచ్చినా విక్రమ్ ముందుంటాడని.
ఎందుకంటే వాళ్ళు నిన్ను ఫ్రెండ్లా చూడలేదు, ఫ్యామిలీలో ఒకడ్లా చూశారు. కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తనని కన్విన్స్ చేయడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఎందుకు కన్విన్స్ చేయటం? వాడు కాపితే ఇంకోడు. అయినా పెళ్లి చేసుకుని ఆడడానికి ఎంతమంది లేరు? ఒకరికి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అని దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. లేకపోతే గాలికి ఎగిరేలా పెంచలేదు మా నాన్న నన్ను. అసలు మా నాన్న ఒకసారి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా? నాకు మాట ఇస్తావా? ఏంటి? ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడనని మాట ఇస్తావా? ఓయ్, వాడికి ఇంకా మాటలు రావు. మాట అంట బాబోయ్. As per the client's requirement, I've designed a lot of options. Maybe if you like any of them, we can take it forward. What do you think? I understand, Subhadra. Okay. But I think you need some more experience and focus to handle this one. Don't worry. Just wait for your time. It's okay. తీస్తా నాగు. ఇంత లేవు, ఇంత ఆర్డర్లు ఇస్తున్నావు. మూసుకొని కూర్చో. అసలు ఏముందిరా బాక్స్ లో? రే రే ఆపరా రే 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 ఖుషి 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 ఆగరా రే ఆపురా రే. నన్ను నేను చూసుకోవటం మర్చిపోయాను, కానీ దాని తర్వాత ఒకటి చూశానమ్మా. అది ఖుషి బానే ఉన్నాడని చూశాను, అంతే. ఏరా ఒరే నాయనా, నువ్వు అసలు ఏ పని చేయక నీకు హెల్ప్ కి ఒక మనిషిని పంపిస్తాను. ఎవరిని? మన రాములురా. ఈ ఒక్క స్పూనే. వాణ్ణా? అవును, వాడినే. రాములా? తనెవరు? ఈ చెల్లెళ్ళు ఇంత తెల్లగా ఉన్నారు. రాములు మీరేనా? సుభద్ర. రోలెక్స్ రాములు. రోలెక్స్ అంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మేడం. హాయ్ ఫ్రెండ్స్, నేను రోలెక్స్ ఇన్ రియల్ లండన్, నాట్ చెంబు పెట్టుకెళ్లే లండన్. మీకు కనిపించే ఈ భూచక్రాలు, బోట్లు, బిల్డింగ్లు అన్ని తెల్లోళ్ళు మన దగ్గర డబ్బులు దొబ్బేసి కట్టేసినవి. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. సుభద్ర మేడం, మీకోసం మీ ఫేవరెట్స్ ప్రాన్ పికిల్ మరియు పూతరేకులు. ఇది నా ఫేవరెట్ అని మీకెలా తెలుసు? హలో, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను మేడం. హలో మాస్టారు. థ్యాంక్ యూ అండి. యూఆర్ వెల్కమ్ మేడం. హలో, అది మా అమ్మ నా కోసం పంపించింది. సార్ సార్ ఏంటి సార్ ఇలా అయిపోయారు? దేవుడు దుర్మార్గుడు సార్ అసలు. ఎందుకు? నేను లండన్ వచ్చేలా చేసినందుక? సార్ మీరేం భయపడకండి సార్, బాబుని చూసుకోవడానికి మీరున్నారు, మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను. మరి నేను చూసుకోవడానికి నా వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళెవరు? లివింగ్ లెజెండ్స్. సార్ ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇందాక చెప్పినట్టు నేను యూకే వచ్చేసాను. ఈయన నా సెకండ్ బాస్ విక్రమ్ గారు. ఆయన అవతారం చూసి మీరేం జాలి పడకండి, ఎందుకంటే ఆయన చూసుకోవడానికి నేను వచ్చాను. సార్ విక్రమ్ సార్ ఒకసారి హాయ్ చెప్పండి సార్. జాగ్రత్తగా పైన పెట్టేయండి. ఖుషి, ఇవేంటి మేడం ఇంత బరువు ఉన్నాయి? అసలు ఏముందిరా బాక్స్ లో? అవన్నీ నీకెందుకు, చెప్పింది చెయ్యి. ఏంటది? బా, ఇల్లు అదిరిపోయిందిగా. మేడం మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి మేడం, ఒక హోమ్ టూర్ వీడియో ప్లాన్ చేద్దాం. చూసుకోవాలి కదా. అంటే నాకు జిమ్కి వెళ్ళే హ్యాబిట్ లేదు మేడం, అందుకే వెయిట్స్ హ్యాండిల్ చేయలేకపోయాను, సారీ. ఏంటవి? కోర్ట్ నోటీస్. కోర్ట్ నోటీసా? అనురాగ్ రెస్టారెంట్ కోసం లోన్ తీసుకున్నాడు. అది పే బ్యాక్ చేయకపోతే ఇల్లు అండ్ రెస్టారెంట్ టేక్ ఓవర్ చేస్తారని రాసుంది. I think it's time for some champagne. రెస్టారెంట్కి వెళ్ళే టైం వచ్చిందని చెప్తున్నా. నీ చెయ్యి ఇప్పుడే సెట్ అయింది. ఇది మాత్రం నిజమే. అబ్బా,
వెల్కమ్. మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ మర్చిపోయాము, బట్ ఈ పేపర్స్ గుర్తు చేశాయి. అయ్యో, ఏమైంది? కాల్ జారా. నిజంగానేగా? కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తూనే ఉన్నాను మీ ఫ్రెండ్కి. ఇంత లోన్ ఎందుకు, మనమే చూసుకుందామని. అయినా వినలేదు. లోన్ ఏమో పే చేయలేకపోయాడు. 6 నెలలుగా ఇలా మూతపడి ఉంది. ఇప్పుడు దాని గురించేగా ఈ నోటీసులు. లోన్ కోసం ఇల్లు కూడా మార్గేజ్ చేశాడు కదా. నాకు తెలిసి ఆ పిల్లోడికి మిగిలింది ఆ ఇల్లు ఒకటే కదా. స్పైడర్ మ్యాన్ దీనివల్లే పుట్టాడు నాన్న. ట్రాజిక్. ఫీల్ రియలీ బ్యాడ్. హౌ అబౌట్ అనురాగ్కి రావాల్సిన షేర్ అంతా నా పేరు మీదకి రాసేస్తే కొంచెం కష్టమైనా సరే ఆ లోన్ అమౌంట్ నేను చూసుకుంటాను. అప్పుడు ఇల్లు సేఫ్గా ఉంటుంది. కనీసం ఆ పిల్లోడికి అదైనా మిగులుతుంది. We'll think about it. నాకెందుకో వాడు కరెక్ట్ కాదనిపిస్తుంది. నీకేం డౌట్ రాలేదా? నాకు ఫస్ట్ డేనే డౌట్ వచ్చింది. ఆడు ఆకాశాన్ని చూసి చీర్స్ కొట్టాడు. తేడా, ఖచ్చితంగా తేడా. అది కాదు, వాడికి రెస్టారెంట్ కావాలి. అందుకే ఈ లాస్ అని లోన్ అని ఇవన్నీ చెప్పి మనల్ని టెన్షన్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అబ్ క్యా కరే? యాక్చువల్గా కొంచెం రీడిజైన్ చేసి కొత్త మార్కెటింగ్ ప్లాన్ వేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పర్ఫెక్ట్, సూపర్, చేసే. ఏంటి చేసేది? అరే, ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పినప్పుడు నీకన్నా బాగా ఎవరు ఎగ్జిక్యూట్ చేయగలరు? ఓన్లీ యూ. ఇప్పుడు నేను రెడీగా లేను చేయడానికి. ఇంకెప్పుడు రెడీగా ఉంటావు? ముహూర్తం పెట్టాలా? మన కోసం ఏది రెడీగా ఉండదు. మనమే అన్నిటికీ రెడీగా ఉండాలి. అబ్బా విక్కీ, సూపర్ రా నువ్వు, సూపర్ రా. ఇవే తగ్గించుకుంటే బెటర్. హలో, పైగా ఆ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వో నేనో కాదు. మరి ఇంకెవరు? బాస్. సార్ పిలిచారా? ద బిగ్ బాస్. నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఈఎల్ పట్టుకుంటే సుభద్రకు లైఫ్ ఇద్దాం, ఈఎల్ పట్టుకుంటే జోసెఫ్ గార్డ్కి రెస్టారెంట్ రాసిద్దాం. యూ డిసైడ్ బాస్, ఏం పట్టుకుంటావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళు కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి. అసలు నువ్వు నేను కలిసి తాగితేనే కదరా సెలబ్రేషన్. రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవాడి, ఒక్కసారి కూడా ఎత్తావాడిని కాదు. అది నాకు అవసరం ఉంటే తప్పితే. అయినా నువ్వేంట్రా, జాబ్, ఖుషీ, రెస్టారెంట్, ఫ్యామిలీ ఇవన్నీ పెట్టుకుని కూడా